గెలుపోవటములకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిలలో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మా తల్లి, నువ్వు ఆర్భాటం కోసం ఎచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని TV9 లో కూర్చొని 20 లక్షల గడియారం పెట్టుకున్నాను మళ్ళీ దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో 20 లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది. నీ గుండె మీద చేసుకుంటే నీకు అర్థమవుతుంది. వాస్తవాలు అంగీకరించడానికి కూడా శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి. పొరపాటును అంగీకరించడానికి కూడా ధైర్యం ఉండాలి. మేము లంబాడి తాండాలలో ఎన్నికల ప్రచారానికి పోతే సీఎం రిలీఫ్లు ఇప్పించినాం కదమ్మా, ఇచ్చింది సార్. కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా, వచ్చింది. మీకు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిండు కదా కేసీఆర్, ఇచ్చిండు. గ్రామ పంచాయతీలు అయినా కదా అయినాయి. మళ్ళీ ఇన్నైనాక ఎట్లేరమ్మా వేయాలి కదా అని దండం పెడితే మహిళలు, లంబాడి మహిళలు మా ముఖం మీద అన్నమాట ఇలా చెప్తున్నమ్మా కవిత, తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పని నువ్వు చేసింది. లంబాడ మహిళలు అన్నారు మా మొహం పట్టుకొని, ఏం సార్ కేసీఆర్ బిడ్డ సరాయి అమ్మొచ్చు కానీ మేము అమ్మకూడదా? వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం అది. మీడియాలో ప్రచారం అనేటువంటి అంశాన్ని వాళ్ళు అట్లా స్వీకరించారు. లేదమ్మా పడరాక పెట్టిండ్రు కేసు, మేమేదో ఉపాధి కోసం అయితే సరాయి చేసుకుంటే మమ్మల్ని జైలుకు పంపించారు అనే ఆక్రోశం వెలగక్కుతున్నారు. వాళ్ళు వెలగక్కి మరి ఈ సరాయి వ్యాపారం మీ కేసీఆర్ బిడ్డ చేయొచ్చు అని అడిగారు. నన్ను అడిగారు, మా నాయకులందరూ ఉన్నారు ఎప్పటి తాండాలలో. నీ చర్యల మూలంగా పార్టీ మొత్తం నష్టపోతే 1.8తో మాత్రమే రాష్ట్రం మొత్తంలో ఓడిపోతే మా తల్లి తమరి పుణ్యాన 3-4% ఓట్లన్నా పోయినాయి. ఇప్పటికైనా నిజాయితీగా నువ్వు బయటికి చెప్పకపోయినా నీ అంతరాత్మ కన్నా తెలిసి ఉండాలి ఈ విషయం. కాంగ్రెస్ వేదవులు మాట్లాడితే అదే మాట నువ్వు మాట్లాడుతావమ్మా, సిగ్గనిపించాలి కదా మాట్లాడడానికి. స్థలం ఏందో తెలియదు. ఇంకా నీచమైన దారుణమైనటువంటి మాట ఆమె మాట్లాడేది. నాకైతే అసలు మనుషులైన వాళ్ళు అట్లా మాట్లాడారు. నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాల్పించిన అని మాట్లాడేది ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఈమె మీద ఈడీ కేసు పెట్టింది లేదా సిబిఐ కేసు, ఉదాహరణకు చెప్తున్నా. ఆ ఆఫీస్ కాడపోయి ఈమె ఫైల్ను కాలబెడితే ఆడికి అయిపోతుందా కేసు? ఒక రెవెన్యూ రికార్డ్ అనేది ఇంగీతం ఉండి మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ఒక రెవెన్యూ రికార్డ్ అనేది మండల ఆఫీసులో ఉంటుంది, ఆర్డీఓ ఆఫీసులో ఉంటుంది, కలెక్టరేట్లో ఉంటుంది, సిసిఎల్ఏలో ఉంటుంది. అట్లా ఉంటానంటే ఒక తోనున్న కాగితాలన్నీ కూడా మాయమైపోతే ఇక లోకంలో భూములే ఉండవు ఎవరికి. పోలీస్ స్టేషన్లో ఎవరైనా అంతా కూడా మర్డర్ చేసింటారు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటే కేసు అయింటుంది. వాడు పోలీస్ స్టేషన్ అడ్వైట్ అనుకో జరిసేపటికి కేసు పోతుందా? వాడు ఎవడో పనికి మాలిన విధవ, ఏం మాట్లాడాలనో తెలియనటువంటి ఒక విధవ ఈయన ఉన్న భూములు తారుమారైన రికార్డులు కాబట్టి వావి కనిపించకుండా ఆయన అంటుపెట్టిడు కారని ఇంత నీచంగా మాట్లాడతారండి ఎవరా సభ్య సమాజంలో? మేము భూమి కోసము ఇంత దిగజారేటువంటి మనుషులా కనిపిస్తున్నాం మీకు? కష్టార్జితంతోనా నిబద్ధతతోనా మెట్టుమెట్టుగా అంచెలంచెలుగా ఒక నిబద్ధతతో పనిచేసుకుంటూ వచ్చినాం. మీలాగా సులభంగా ప్రలోభాలకు లొంగేటువంటి మనుషులవే అయితే 2008లో ఉప ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోయినాడు, 2009లో ఆశించిన ఫలితాలు రాన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్ను, బీఆర్ఎస్ను కాకుల్లాగా లోకం పీల్చుకొని తిన్ననాడు, పొడిసిన్నాడు తెలంగాణ వ్యతిరేకులు కానీ ఇంటి దొంగలు కానీ. దివంగత రాజశేఖర రెడ్డి చేయనటువంటి కుట్రలు లేవు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి, ఉద్యమం లేకుండా చేయడానికి. వరుసగట్టి ప్రలోభాలు పెట్టి మండల స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎమ్మెల్యేల దాకా హోల్సేల్ గా రాజశేఖర రెడ్డిని నిర్వీర్యం చేసి తీసుకుపోయింది. తెలంగాణ అయిపోతుంది ఇంతటితో అని చెప్పి
అటువంటి కష్టకాలంలో కూడా పార్టీ జెండాను వదలలే, కేసీఆర్ను వదలలే, ఉద్యమాన్ని వదలలే. డబ్బుల కోసమో ఆస్తుల కోసమో కక్కుర్తి పడేటువంటి వాళ్ళమేం కాదు. మీరు చూసిన ప్రపంచం అది ఉండవచ్చు, మీకు తెలిసిన అనుభవం అదే కావచ్చు. మీ దృష్టిలో ఉద్యమ ఫలితాలంటే ఊరేగడం కావచ్చు, పడుచీరలు కావచ్చు, నగలు కావచ్చు, విదేశాలు కావచ్చు, జల్సాలు కావచ్చు. కానీ మా దృష్టిలో పాలమూరు ప్రజల కన్నీళ్లు, ఇక్కడ ఉండేటువంటి జనం యొక్క అవసరాలు ఇవే. మా నిబద్ధత అదే. మీరు మా నిబద్ధత మూలాల్లోకి పోయి ఎప్పుడైతే మాట్లాడినరో తప్పకుండా బాధ అనిపిస్తుంది, జవాబు చెప్పాల్సి వస్తుంది. అది కూడా సంస్కారవంతంగానే మాట్లాడతాం. అయినటువంటి ఆరోపణలు మూడు కాదమ్మా, మాకుండేది ఒకటే వ్యవసాయ భూమి కమ్ ఇల్లు ఒకటే తోనుంటది. మా సొంత ఊర్లోనే ఉంటది. హైదరాబాద్కు 160 కిలోమీటర్లు. నువ్వు వచ్చిపోయినావు, నిన్న మొన్న వచ్చిపోయినావు. ముందు చెప్పింటారంటే మా ఇంటికి టీ కూడా ఇన్వైట్ చేస్తుంటే, మీడియా మిత్రుల సమక్షంలో నువ్వేమైనా అడగదలుచుకుంటే చెప్పదలుచుకుంటే అక్కడే స్నేహపూర్వకంగానే అన్ని చెప్తుంటే, ఈ అభాండాలేయాల్సిన కర్మ కూడా పట్టేది కాదు మీకు. కన్న ఊర్లో ఉన్న ఊర్లో నాకున్న వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తే, మరి హైదరాబాద్లో సొంత భవనాలు ఉండగా, విలాసవంతమైన భవనం ఉండగా గండిపేట పక్కల నీకెందుకు అమ్మ? మరి నాకు లేవే హైదరాబాద్లో, గండిపేటలలో, ఇంకేనో నగరాలల్లా నాకు వేరే వ్యాపారాలు కూడా లేవే. ఉన్నదే వ్యవసాయం, పశువులు, వ్యవసాయము, తోట, గొర్రెలు, మేకలు, ఆవులు. నాకు ఆపేక్ష ఉంది. మరి వీళ్ళు కేసీఆర్ గారు కూడా ఎర్రవల్లిలో వ్యవసాయ భూమిలోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు. దాన్ని కూడా మా ప్రత్యర్థులు ఫామ్ హౌస్ అనే ఎక్కిరిస్తారు రోజు. అంటే నువ్వు వాళ్ళ వాదనను బలోపేతం చేయడానికి నా మీద పెట్టి అంటున్నావు అనమాట. అంటే ఇది పోయి కేసీఆర్ కూడా తగలాలని, అంతే కదా నీ ఉద్దేశం? మరి కృష్ణా నది ఏది 100 సార్లు చెప్పినా, మొదలు బీజేపీని పట్టుకొని వానితోన పెట్టించి, దాని తర్వాత ఒక యూట్యూబర్ను పట్టుకొని వానికి పైసలు ఇచ్చి వాంతోలకి వచ్చి వాంతోన పెట్టించి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేయడానికి వీటిని ఆయుధాలుగా వాడుకుంటాం. 2 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి. 1 ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఏడన్నా నేను అక్రమంగా సంపాదించి ఉంటే, లేదా అసైన్డ్ భూమి ఇంకేదైనా నేనుగా ఆక్యుపై చేసుకునే ఉంటే రికార్డు తీసుకొని వచ్చి మొదలుపెట్టు. ఇప్పుడు నువ్వేం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయి మండుతుంది కదా అని మాట. యాక్షన్ తీసుకోమను. 2014, 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లు నావి ఉన్నాయి. 2018 ఎన్నికల అఫిడవిట్లో సమర్పించినవి 2023లో సమర్పించినవి వెరిఫై చేసుకోండి. ఓన్లీ 16 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పామ్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలా. దానికి సోర్స్ ఉంది, ట్యాక్స్ పే చేసిన అన్ని ఉన్నాయి. నాతో పాటు నాకు కలిసి ఉండేటువంటివి మా బంధువులు ఉన్నాయి, మా అమ్మాయి వాళ్ళది ఉంది, లేకుంటే ఇంకో వియంకుడిది ఉంది. అందరు కలిసి ఓ ఆయిల్ పామ్ పెట్టినాం. అది కూడా హైదరాబాద్కు 200 కిలోమీటర్లు. అది భూమి ఉండడం, వ్యవసాయ భూమి ఉండడం, అందులో ఆయిల్ పామ్ తోట ఉండడమే నేరమైనట్లు